ఐరా ఛానల్ ద్వారా మనకి ఈ రోజు స్పెషల్ పర్సన్ అయితే నేను పరిచయం చేయడానికి నేనైతే ఇక్కడికి వచ్చేసానండి. ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అని మీకు ఉంటుంది కదా, సరే మీకు ఎక్కువ టైం అయితే డిస్టర్బ్ చేయను, చెప్పేస్తున్నాను. ఆయనే కమ్మరిపల్లి కిరణ్ కుమార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అయితే విశ్వబ్రాహ్మణ ముద్దు బిడ్డగా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ వారు సమస్య వస్తే కిరణ్ సార్ ఉన్నారు అనే ఒక ధైర్యాన్ని అయితే మన విశ్వబ్రాహ్మణులకు కానీ ఎవరికైనా కానీ తను అలా సపోర్ట్ గా ఉన్నారు. అంతే కదండి, ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళకు కూడా సహాయం చేయడానికి ముందు ఉంటారండి. అర్ధరాత్రి అయినా గాని సార్ ఉన్నారు అని విశ్వబ్రాహ్మణులంతా రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా కిరణ్ కుమార్ గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరండి. విశ్వబ్రాహ్మణ జాతికి డైమండ్ లాగా ఉన్నాడండి. ఆ డైనమిక్ హీరోని కలవడానికైతే ఐరా ఛానల్ ప్రేక్షకులందరినీ తీసుకొచ్చేసాను. మరి సార్ కి మీ అందరి తరపు నుంచి ఫస్ట్ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్తూ సార్ తోటి కొంతసేపు మెసేజ్ సార్ మీకోసం మా ఐరా ఛానల్ తరపు నుంచి చిన్న పుష్పగుచ్చం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరా ఛానల్ ప్రేక్షకులకు అందరికి కూడా పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఉగాది రోజు ఐరా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి టైం తీసుకోవడము, అలాగే కలవడము, ఆ టైం దొరకడం లక్కీగా ఇంటర్వ్యూకి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరన్నట్టు నేను బేస్తవరపేట ప్రకాశం జిల్లాకు చెందిన వాడిని. నేను పుట్టినప్పుడు బేస్తవరపేట మా స్వగ్రామం కర్నూలు జిల్లాలో ఉండేది. తదుపరి ప్రకాశం జిల్లాలోకి వచ్చింది. 10th వరకు బేస్తవరపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. తర్వాత గ్రాడ్యుయేషన్ కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీలో, అలాగే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ భోపాల్ మధ్యప్రదేశ్ క్యాపిటల్లో భోపాల్ యూనివర్సిటీలో చేయడము. సబ్సిక్వెంట్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సివిల్స్ ప్రిపేర్ అవుతూ హైదరాబాద్ లో అన్ని ఎగ్జామ్స్ రాస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్ఐ నోటిఫికేషన్ వస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ కి అప్లై చేసి ఎస్ఐగా రిక్రూట్ అయ్యాం 1991 లో. బట్ సర్వీస్ అంతా ఇప్పుడు ఆల్మోస్ట్ 35 years సర్వీస్ నేను తెలంగాణ ప్రజలకు సర్వీస్ చేయడం జరిగింది. నేను కర్నూలు ప్రకాశం జిల్లాలకు చెందిన వాడినైనా కూడా నా ఎడ్యుకేషన్ అంతా ప్రకాశం కర్నూలు జిల్లాలో జరిగిన లైఫ్ మాత్రము అన్ఎక్స్పెక్టెడ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావడము, అలాగే 35 years ఆఫ్ పోలీస్ సర్వీస్. ఈ పోలీస్ సర్వీస్ 35 years అనేది వెరీ లాంగ్ సర్వీస్. ఈ లాంగ్ సర్వీస్ లో పోలీస్ సర్వీస్ లో లా అండ్ ఆర్డరే కాకుండా టాస్క్ ఫోర్స్, అలాగే ట్రాఫిక్, స్పెషల్ వింగ్స్ అయినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు, ఇవన్నీ కాకుండా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ డ్రీమ్ చేస్తారు ఒక యుఎన్ మిషన్ లో ఫారిన్ కంట్రీలో పనిచేయాలనేది. చాలా మందికి ఒక ఎస్ఐ లెవెల్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు ఒక డ్రీమ్ గా ఉంటుంది. సో అటువంటిది నేను 2 countries లో యుఎన్ మిషన్స్ లో పనిచేయడం అనేది రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ప్రొవైడింగ్ మీ దట్ ఆపర్చునిటీ. 2 యుఎన్ మిషన్స్ లో పనిచేయడము. ఇప్పుడు 3వ మిషన్ కూడా నేను యుఎన్ సాట్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయి వెయిటింగ్ లో ఉన్నాను. ఈ ఇయర్ ఎండింగ్ లోపల 3rd country కూడా డిప్లాయ్మెంట్ వస్తుందని ఆశావాహంగా ఉన్నాను. సో పోలీస్ సర్వీస్ అనేది చాలా ఛాలెంజింగ్, పర్టికులర్ గా లా అండ్ ఆర్డర్. నేను హైదరాబాద్ సిటీ పోలీస్ కి రిక్రూట్ అవడం వల్ల ఎస్ఐగా, అలాగే ఎస్హెచ్ఓగా, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాస్ లో చేయడం అనేది చాలా ఛాలెంజింగ్. హైదరాబాద్ నగరం మీకు తెలుసు, లాస్ట్ 15 years నుంచి ప్రశాంతంగా ఉంది. పొలిటికల్ మేనేజ్మెంట్ కానీ ఇతరత్ర కారణాలు, పోలీస్ లో ఫార్మర్ డీజీపీ గారు, అలాగే సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ తీసుకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల క్రైమ్ రేట్ బాగా తగ్గిపోయింది. ప్లస్ ఈ మత కలహాలు, కమ్యూనల్ సెన్సిటివిటీ అనేది ఆల్మోస్ట్ 90% తగ్గిపోయింది. ఎక్కడన్నా రేర్ గా ఇన్సిడెంట్స్, ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ జరగడం తప్పితే
లార్జ్ స్కేల్లో కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అనేవి లేవు. బట్ మేము ఎస్ఐగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 14 years కూడా నేను పనిచేసిన పోలీస్ స్టేషన్స్ అన్ని కూడా కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాస్, చాలా వోలటైల్ గా సిచ్యువేషన్ ఉండేది, హిందూ ముస్లిం టెన్షన్స్. సో అక్కడ కర్ఫ్యూ వాతావరణాల్లో పనిచేయడం జరిగింది. బాబ్రీ మసీద్ డెమాలిషన్ ఆ టైంలో కానీ, అలాగే ఇతరత్ర మళ్ళీ 2010లో హనుమాన్ జయంతికి హైదరాబాద్ సిటీలో ఏదైతే కర్ఫ్యూ వాతావరణం వచ్చిందో ఒక 11 రోజులు, అప్పుడు ఒక సున్నితమైన పోలీస్ స్టేషన్ కు నేను హెడ్ గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉండడము, ఆ 11 రోజులు నిద్రాహారాలు మానేసి శాంతి భద్రతల కోసము డెడికేటెడ్ గా పనిచేయడము, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టడము, ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా కర్ఫ్యూని మేము ముందుగా తీసుకెళ్లడము, ఉన్నతాధికారుల ప్రశంసలకు మేము అంటే పనిచేసిన విధానాన్ని వాళ్ళు మెచ్చుకొని ఎన్నో ప్రశంసా పత్రాలు ఇవ్వడము, రివార్డ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చెప్పుకుంటుంటే చాలా లెంగ్తీ వర్షన్ అవుతుంది. మీకు ఇంటర్వ్యూ టైం సరిపోదు, చాలా సంఘటనలు ఉన్నాయి మా సర్వీస్ లో. సార్, మీకు బాగా టఫ్ గా అనిపించిన ఒక ఏరియాస్ కానీ, లేదు ఒక రాజకీయ నాయకుల తరపు నుంచి వాళ్ళ కొన్ని ప్రెజర్స్ కానీ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? చాలా సార్లు. ఎందుకంటే మీరు అన్నట్టు టఫెస్ట్ సిచ్యువేషన్ అంటే 2010లో హనుమాన్ జయంతికి ఏదైతే మత కలహాలు అయ్యి కర్ఫ్యూ వాతావరణం ఉందో 19 పోలీస్ స్టేషన్లు, నేను అప్పుడు కుల్సుంపుర పోలీస్ స్టేషన్ కి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా యాజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉండడము, ఒక 11 రోజులు కర్ఫ్యూ వాతావరణం, నిద్రాహారాలు లేవు, రాత్రిపూట ఒక వర్గం నుంచి కొన్ని ఫోన్ కాల్స్, ఇంకొక వర్గం నుంచి కొన్ని ఫోన్ కాల్స్, రాళ్లు పడుతున్నాయని పరిగెత్తుకుంటూ వెళ్ళడము, ఫోర్స్ తీసుకొని విత్ బాడీ గేర్ తో వాళ్ళని మళ్ళీ అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళని డిస్పర్స్ చేయడము, కొన్ని చోట్ల స్టోన్ పెల్టింగ్ అయితే ఉంటది. ఆ స్టోన్ పెల్టింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది ఆ రాత్రిపూట తెల్లవారుజామున 2 గంటలప్పుడు 3 గంటలప్పుడు నిద్రాహారాలు మానేసి మనకు వచ్చిన రిజర్వ్డ్ ఫోర్స్ తో, స్ట్రైకింగ్ ఫోర్సెస్ తో మనం వెళ్ళడం, అక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేయడము, వాళ్ళని డిస్పర్స్ చేయడము చాలా ఛాలెంజింగ్ ఉండేది. ఛాలెంజింగ్ ఏమో కానీ ఆరోగ్యపరంగా మనకు చాలా రిస్కీ. ప్లస్ ఎట్ ది సేమ్ టైం స్టోన్ పెల్టింగ్ అన్నప్పుడు పైనుంచి చీకట్లో రాళ్లు వేస్తా ఉంటారు బిల్డింగ్స్ పై నుంచి, మనం ప్రొటెక్టివ్ వేర్ తో పోకుండా ఒక్కోసారి రిస్క్ దిగా వెళ్ళడం అనేది కూడా చాలా రిస్కీగా ఉంటది. ఒకసారి గుజరాత్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు డీజీపీ ఆఫీస్ ముందు, ఇక్కడ ఓల్డ్ సిటీలో వాళ్ళు కొంతమంది యూత్ డీజీపీ ఆఫీస్ లో ఆ గుజరాత్ ఏసీపీని దాడి చేయడం జరిగింది. గుజరాత్ ఏసీపీ ఫైరింగ్ చేస్తే ఒక ముస్లిం యువకుడు చనిపోవడం, మైనారిటీ యువకుడు. తర్వాత తదనంతరం ఒక కర్ఫ్యూ వాతావరణము, మేము బందోబస్తు ఉన్నప్పుడు నా తల మీద పెద్ద రాయి పడడము. లక్కీగా హెడ్ గేర్ ఉండడం వల్ల నాకు ప్రాణాలు, నేను రక్షించబడ్డాను నేను. సో ఇటువంటి ఎన్నో సంఘటనలు చాలా సర్వీస్ లో. డిపార్ట్మెంట్ ఫస్ట్ విషయం తీసుకుంటే సార్, మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్స్ ఇటు నుంచి కానీ, మీ బ్రదర్స్ తరపు నుంచి కానీ అందరూ డాక్టర్స్ ఫీల్డ్ లో ఉన్నారు. యాక్చువల్లీ మీరు మాత్రం వినూత్నంగా ఎలా పోలీస్ ఎలా? అదే యాక్చువల్ గా నాన్నగారు ప్రముఖ డాక్టర్ కాబట్టి సీనియర్ డాక్టర్ అయిన కర్నూలు ఆ ప్రాంతానికి చాలా సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్ ఆఫ్ ఎండోక్రినాలజీ. ఇప్పటికి కూడా 83 ఏళ్ల వయసులో కూడా క్లినిక్ కి సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్ళి 7 జిల్లాల నుంచి షుగర్ పేషెంట్స్ వస్తారు నాన్నగారు. తమ్ముడు కూడా ప్రముఖ కార్డియాలజిస్ట్ హైదరాబాద్ లో. సో వాతావరణం అంతా ఇలా ఉన్న నాన్నగారు నన్ను డాక్టర్ కావాలని ఆయన అనుకున్నారు. బట్ క్రికెట్ లో ఇన్వాల్వ్ కావడము, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ, అన్ని ఎగ్జామ్స్ రాస్తూ, ఇది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ వస్తే రాయడము. సో ఇవన్నీ కూడా గాడ్ గివ్ డెస్టినీ అని అనుకోవాలి. ఇట్స్ డెస్టినీ, అంటే దేవుడు నిర్ణయించింది మన భవిష్యత్ అనేది. ఆ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంటల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావడం. సరే, ఎప్పుడన్నా అనిపించిందా నేను డాక్టర్ కాలేకపోయాను, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కి వచ్చాను అని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే డాక్టర్ గా మిస్ అయ్యాను అని ఏమన్నా ఫీల్ అయ్యారా? డాక్టర్ గా మిస్ అయ్యాను అనేది కాకుండా, నాన్నగారు ఆయన మెడిసిన్ ఎంబీబీఎస్ గానీ ఎండి గానీ, ఆయన బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ కర్నూలు మెడికల్ కాలేజ్. ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్, ఎన్నో గోల్డ్ మెడల్స్ అంతా. అటువంటి డాక్టర్ గారి పెద్ద అబ్బాయిగా నేను ఆల్మోస్ట్ నా ఏజ్ 47 years 45 years వచ్చేంత వరకు కూడా అప్పుడప్పుడు బాధపడేవాడిని. నాన్నగారికి నేను అన్యాయం చేశాను, నాన్నగారు అంత గొప్ప డాక్టర్, అంత కష్టపడి చదివారు, ఎన్నో గోల్డ్ మెడల్స్, నేను నాన్నగారు పెట్టుకున్న కళల్ని నేను నిరూపించలేకపోయాను. కాకపోతే 40
45 ఇయర్స్ దాటిన తర్వాత నేను అప్పుడు డిఎస్పీ అయ్యాను. 3 జిల్లాల్లో లా అండ్ ఆర్డర్ డిఎస్పీ చేస్తూ ఒక ఉన్నతాధికారిగా కింద గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్స్, సిఏస్ ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకి ఎవరికైతే సపోర్ట్ అనేది ఉండదో సొసైటీలో, వాళ్ళకు న్యాయం జరిగినప్పుడు వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఆదుకొని కరెక్ట్ గా వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది దాన్ని మనం ఐడెంటిఫై చేసి మళ్ళా మన సబ్ ఇన్స్పెక్టర్స్ తో గానీ, సిఐస్ తో గానీ ఆ పని చేపించి వాళ్ళకు న్యాయం చేపించడంలో దొరికిన ఆనందము అది మనం మాటల్లో వర్ణించలేము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఇప్పుడైతే ఐఎమ్ టోటల్లీ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ నన్ను పోలీస్ ఆఫీసర్ చేసినందుకు. పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్లనే ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ తో నేను అందరికీ నా చిన్నప్పుడు స్నేహితులు గాని, బంధువులు గాని, పరిచయస్తులు గాని అందరికీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నన్ను అప్రోచ్ అయితే నాకున్న నెట్వర్క్, నాకున్న పరిచయాలతో పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ, అంటే బాధితులు ఎవరికైతే విక్టిమైజ్ అవుతారో వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఆ కన్సర్న్ ఆఫీసర్స్ తో మాట్లాడి, పోలీస్ డిపార్ట్మెంటే కాదు నాకున్న నెట్వర్క్ తో ఇతర డిపార్ట్మెంట్స్, మెడికల్ హెల్ప్స్ గానీ ఇటువంటివన్నీ కూడా ఎన్నో హెల్ప్ చేశాను. 100 మందికి హెల్ప్ చేస్తూ వచ్చాను. అంటే స్వయంగా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు ఇండైరెక్ట్ గా కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి కంపల్సరీ వైద్య సదుపాయాలు ఏదన్నా మీకు అందుబాటులో ఉన్న వరకు దాదాపు 100% కంప్లీట్ చేస్తా ఉన్నారు సార్. తర్వాత వచ్చేసి మీ పర్సనల్ లైఫ్, ఎడ్యుకేషన్ లైఫ్ ఎలా ఉంది, అలానే మీ మ్యారేజ్ లైఫ్, మేడం గారు ఏంటి అనేది మా ఐరా ఛానల్ ప్రేక్షకులకి, అలానే ఉభయ రాష్ట్రాల వాళ్ళకి కూడా చాలా మందికి మా మేడం గురించి తెలియదు. మీ మాటల్లో చెప్తే సంతోషం. హౌస్ వైఫ్ అండి. మామయ్య గారు బాపట్ల డిఎస్పీగా ఉన్నారు 93లో. డిఎస్పీగా బాపట్ల డిఎస్పీగా మామయ్య గారు ఉన్నారు. అప్పుడు ఈ సంబంధం వచ్చింది. పద్మ సురేఖ అని నా వైఫ్, ఎంఏ సోషియాలజీ చేసింది. హౌస్ వైఫ్ గానే తను చాలా, అంటే ఒక డెడికేటెడ్ వైఫ్ గా, హౌస్ వైఫ్ గా మా తల్లిదండ్రుల్ని గాని, ఇంటికి వచ్చే బంధువుల్ని గాని అందరినీ, అంటే పర్టికులర్ గా అమ్మకు ఆపరేషన్స్ అయినప్పుడు బంధువులంతా వచ్చినప్పుడు తను అందరికీ హాస్పిటాలిటీ, వంట చేసి పెట్టడము, అందరిని చూసుకోవడము. మరుదులు అంటే నా 2 తమ్ముళ్ళు అమెరికాలో ఉంటారు, సిటిజన్స్. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రేమగా సొంత తమ్ముళ్ళలాగా చూసుకోవడము. తోటి కోడళ్ళను కూడా తన ఓన్ సిస్టర్స్ లాగా భావించి అందరూ కలిసిమెలిసి ఒక మంచి వాతావరణము. మా బంధువులందరూ కూడా ఒక సమిష్టి వాతావరణం, సమిష్టి కుటుంబం లాగా, ఉమ్మడి కుటుంబము, ప్రేమలు. ఇప్పటికి నాన్నగారు వాళ్ళ 5 మంది బ్రదర్స్, 3 సిస్టర్స్. 5 మంది బ్రదర్స్ ని మా నేటివ్ ప్లేస్ ఆ చుట్టుపక్కల మండలాల్లో, ప్లస్ అలాగే మన కమ్యూనిటీ, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ రిలేషన్ సర్కిల్స్ లో కూడా పంచపాండవులు అనడము, వీళ్ళకు అన్నదమ్ములు ప్రేమకు ప్రతిరూపాలు. ఆ విధంగా ఒక మంచి కుటుంబము, ఉమ్మడి కుటుంబం అనే ఒక మంచి పేరు ముద్రపడింది. అటువంటి కుటుంబంలో కోడలిగా వచ్చి నా భార్య మా అమ్మ నాన్నగారు వాళ్ళకి, అలాగే మా బాబాయిలు, పిన్నులు అందరికీ ఒక మంచి కోడలుగా, కూతురుగా అందరికి సేవ చేస్తూ ప్రేమతో, ఎంతమంది వచ్చినా ఇంటికి తనే స్వయంగా వంట చేస్తూ, ఇంటి పని అంతా చూసుకుంటూ, ఇంటీరియర్ డిజైనర్ గా తను ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటూ, నాకు అన్ని రకాలుగా మానసికంగా సపోర్ట్ ఇచ్చుకుంటూ, పిల్లల్ని పెంచి, నా కొడుకు కూతురు పెళ్లిళ్ళు అయిపోయినాయి. నా కొడుకు 2 కొడుకులు, నాకు 2 మనవాళ్ళని కూడా తను ఇప్పటికీ తనే తల్లిగా చూసుకుంటూ ఎంతో ప్రేమ. అలానే ఉన్నారు సార్. ఆ సీక్రెట్ ఏంటి? మనసు హ్యాపీగా పెట్టుకోవడం, టెన్షన్ తీసుకోను. ఫస్ట్ యూఎన్ మిషన్ నేను యూరోప్ లో చేయడం, కొజోవో అనే కంట్రీలో. అక్కడ యూరోపియన్స్ మధ్య నేను పని చేయడము. యూరోప్ లో వాళ్ళు యూరోపియన్స్ ఏంటంటే వాళ్ళు కష్టపడి పని చేస్తారు వాళ్ళ స్టిపులేటెడ్ వర్కింగ్ అవర్స్ లో. తర్వాత ఈవినింగ్ అయితే వాళ్ళు ఎటువంటి టెన్షన్ పెట్టుకోరు, చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేయడము, డాన్స్ చేయడము, సింగింగ్, అలా బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ దగ్గర నేను టెన్షన్ తీసుకోకూడదు అనేది నేను నేర్చుకున్నాను. మనకు కష్టాలు వస్తుంటాయి, కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి, వృత్తిపరంగా గానీ, ఫ్యామిలీ లైఫ్ లో గానీ, ఎక్కడైనా గానీ. సో టెన్షన్ తీసుకోను, నేను అందుకు టెన్షన్ తీసుకున్నాను కాబట్టి హ్యాపీగా ఉంటాను. తర్వాత వచ్చేసి మీరు డిపార్ట్మెంట్ లో ఉండి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే, ఉభయ రాష్ట్రాల వాళ్ళు ఏదన్నా కష్టం వస్తే మాకు కిరణ్ సార్ ఉన్నారు, అలానే చాలా మంది వరకు, అంటే నేను యాజ్ అ రిపోర్టర్ గా కొంతవరకు మెసేజ్ గ్యాదర్ చేశాను సార్. దాంట్లో వచ్చేసి మిమ్మల్ని
మామూలుగా దేవుళ్ళలాగా కొలుచుకుంటున్న కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని మెసేజెస్ ఉన్నాయి. అదే నేను పర్సనల్ గా మా ఐరా ఛానల్ ప్రేక్షకులకి రివ్యూ చేస్తాను. అలాగా ఒక స్థాయికి వచ్చేసారు. సో మీరు పాలిటిక్స్ కి వస్తే చాలా బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. మన జాతి వాళ్ళు గాని, ఫ్రెండ్స్ గాని, మీ చుట్టుపక్కల వాతావరణం వాళ్ళు చాలా మంది కూడా మీరు పాలిటిక్స్ లోకి వస్తే ఇంకా మా జాతికి మేలు జరుగుతుంది, అలానే మా ఫ్రెండ్ ద్వారా మాకు మంచి జరుగుతుంది అని చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నారు. కానీ మీరు మాత్రం వేరే వాళ్ళని ప్రిఫర్ చేస్తా ఉన్నారని మేము విన్నాం సార్. అది ఎందుకని? మీకు పాలిటిక్స్ కి నచ్చక, లేకపోతే ఇదే డిపార్ట్మెంట్ లోనే ఇలా చేస్తా దీని తరపు నుంచే చేయాలనా, లేకపోతే ఏంటి మీ ఒపీనియన్? 35 years పోలీస్ సర్వీస్ అయిందండి. ఎస్ఐ ఉన్నప్పటి నుంచి కూడా మనకు తల్లిదండ్రులు నేర్పిన సంప్రదాయం గాని, సంస్కారం గాని, మనకున్న శక్తియుక్తులతో, మనకున్న నాలెడ్జ్ తో, మనకున్న కమ్యూనికేషన్ నెట్వర్క్ తో ఇతరులకు, మన నేటివ్ ప్లేస్ వాళ్ళు గాని, మన అలాగే బంధువులలో గాని, కమ్యూనిటీ వాళ్ళలో గాని ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేతనైన సహాయం చేస్తూ ఎదిగాను ఈ 35 years లో. కెరీర్ బిగినింగ్ నుంచి పర్టికులర్ గా లా అండ్ ఆర్డర్ డిఎస్పీ గా 3 జిల్లాల్లో చేసినప్పుడు ఒక ఉన్నతాధికారిగా, అప్పటికి ఒక అంటే నెట్వర్క్ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో, పర్టికులర్ గా నేను 2 ఫారిన్ కంట్రీస్ లో పనిచేసాను, యూఎన్ మిషన్స్. ఇతర రాష్ట్రాల పోలీస్ ఆఫీసర్స్ కూడా నాతో కలిసి పనిచేశారు ఫారిన్ కంట్రీస్ లో. సో ఆ విధంగా పాన్ ఇండియా లెవెల్లో చాలా స్టేట్స్ లో నాకు పోలీస్ ఆఫీసర్స్ కనెక్షన్స్ ఉండడము, ఈ మన స్టేట్, మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎవరికన్నా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మన కమ్యూనిటీనే కాకుండా అందరికి, నా ఫ్రెండ్స్, బంధువులు ఫ్రమ్ ఆల్ సెక్టర్స్ అందరికి సహాయం చేయడాన్ని అంటే విస్తృతం చేశాను. ఆ రేంజ్ అనేది ఎస్ఐగా ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు ఒక లెవెల్లో ఉంటే దాన్ని ఇప్పుడు నేను 5-6 times మల్టిప్లై చేశాను. హెల్పింగ్ నేచర్ అనేది 5-6 times మ్యాగ్నిఫై అయిపోయింది. నాకున్న నెట్వర్క్ పెరిగిపోవడం వల్ల రోజు రోజుకు మన కారిడార్ అనేది పెరిగిపోతా ఉంటుంది, మన నెట్వర్క్. సో మీరు అన్నారు ఇప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలో పర్టికులర్ అందరికి సహాయం చేస్తూ, అంటే ఎవరికన్నా ఏదన్నా ప్రాబ్లం మీరు సహాయం చేస్తే వాళ్ళు వచ్చేసి గ్రూపుల్లో, అంటే నేను కూడా ఒక 2000 గ్రూప్స్ లో దాకా ఉన్నానండి. ఆ గ్రూపుల్లో చూస్తే మిమ్మల్ని ఒక దైవం లాగా ప్రతి ఒక్కళ్ళు అంటే అసలు ఇంత మ్యాటర్స్ పెట్టారు. అది చదవాలంటే మామూలుగా అన్ని పేపర్స్, న్యూస్ పేపర్స్ ఎన్ని వస్తాయో అన్ని ఉంటాయండి మీ గురించి. రోజుకి ఒక 10 అన్న మీ మెసేజెస్, మీ పిక్స్ పెట్టి వాళ్ళు చక్కగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. ఎవ్రీడే మినిమం ఒక 5-6 persons నేను ఫోన్స్ రూపంలోనే, అంటే విక్టిమ్స్ ఎవరన్నా వాళ్ళు బాధితులై ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్ గా వినుకొండ దగ్గర ఒక గ్రామంలో వాళ్ళు పట్టాదారులు, వాళ్ళు ఓన్ ల్యాండ్ ఓనర్స్, వాళ్ళు కోర్టు ఆర్డర్ కూడా
కానీ పక్క భూమి వాళ్ళు వీళ్ళని కబ్జా చేసి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు బలంగా ఉండడం వల్ల వీళ్ళ మీదే కేసు పెట్టడము, వీళ్ళను దాడి చేసి కొట్టడం ఇటువంటివన్నీ జరిగినాయి. సో ప్రభుత్వం మారడము, నన్ను అడగడము, ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు సార్ 15 ఏళ్లగా. భూమి ఓనర్స్ మనము, ల్యాండ్ లార్డ్స్ ని. కోర్టు ఆర్డర్ కూడా, ఇంజెక్షన్ ఆర్డర్ మన ఫేవర్ లో ఉన్నా కూడా వాళ్ళు గత ప్రభుత్వంలో దౌర్జన్యం చేసి మా మీదే కేసులు పెట్టి ఇంత మమ్మల్ని బాధ పెట్టారు సార్. మాకు హెల్ప్ చేయండి అని అంటే ఆ కన్సర్న్ ఏరియా డిఎస్పీతో రిక్వెస్ట్ చేసి నా బ్యాచ్మెంట్ ఉండడము, విచారించమని చెప్పి ప్రాపర్ గా డాక్యుమెంట్స్ మొత్తం ఏంటి వాస్తవం అతను ఇన్స్పెక్షన్ వేసుకుని ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి 3 గంటల పాటు ఈ ఇద్దరు పార్టీల దగ్గర డాక్యుమెంట్స్ చెక్ చేసి తర్వాత ఎస్ఐని పిలిపించి వీళ్ళకు నిజంగా వీళ్ళ మీద దౌర్జన్యం జరిగింది, దొంగ కేసులు పెట్టారు గత ప్రభుత్వం అని చెప్పి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకు న్యాయం జరగడం 15 సంవత్సరాల తర్వాత నిజంగా నాకు చాలా ఆత్మసంతృప్తి అనిపించింది. వాళ్ళు నాకు ఫోన్ చేయడము చేసి తర్వాత అన్ని మన గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో మాకు ఈ విధంగా న్యాయం జరిగింది 15 ఏళ్ల తర్వాత కిరణ్ కుమార్ సార్ అడగడం వల్ల జస్ట్ 2 రోజుల్లో మాకు న్యాయం జరిగింది. డిఎస్పీ గారు కూడా, లోకల్ డిఎస్పీ గారు కూడా చాలా బాగా స్పందించారు, చాలా న్యాయం చేశారు దేవుళ్లాగా అని చెప్పి. ఇటువంటివన్నీ ఏంటంటే సహాయం జరిగినప్పుడు మనకు చాలా ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. సో రాజకీయాలు ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ ఇష్యూస్, ఎన్నో మనకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాజకీయాల్లోకి రావాలంటే. రాజకీయాల్లోకి రాకుండా మనము ఒక పోలీస్ ఆఫీసర్ గా మనం రిటైర్ అయిన తర్వాత ఇంకొక 4 years దగ్గర ఉంది సర్వీస్, రిటైర్ అయితే మనం ఫ్రీ బోర్డ్ అయిపోతాం. ఈ 4 years లో ఇంకా మల్టిప్లై అవుతుంది మన నెట్వర్క్, మన కారిడార్, మన ఇన్ఫ్లుయెన్సింగ్ ఫోర్సెస్, మనవన్నీ కూడా అంటే మనం ప్రభావితం చేసే ఆ ఇంటెన్సిటీ అనేది పెరిగిపోతుంది. ఈ 4 ఏళ్లలో ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో అట్లా మనం ఫ్రీ బోర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా 10 times ఎక్కువ హెల్ప్ చేయొచ్చు అందరికి. సో పరిచయాలు ఎక్కువైపోతే ఇంకా ప్రభావవంతమైన పర్సన్స్ మనకు పరిచయం అవుతారు జీవితంలో రాబోయే 4 రోజుల్లో. మనం ఫ్రీ బోర్డు ఉంటేనే ఎక్కువ మందికి సహాయం చేయగలుగుతాం. రాజకీయంలోకి వెళ్తే మీకు అందరికీ తెలుసు, రాజకీయంలో వెళ్తే కొన్ని కంపల్షన్స్ ఉంటాయి, పార్టీ పరంగా కానీ ప్రజల పరంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇష్యూస్ కానీ ఇవన్నీ. సో ఎక్కువ హెల్ప్ చేస్తామనేది ఒక విధంగా కరెక్ట్ ఉండొచ్చు కానీ, బట్ నా క్యాలిక్యులేషన్ ప్రకారము మనం రాజకీయాల్లోకి వస్తే మనకిప్పుడు మనం ఫ్రీలాన్సర్ గా అన్ని రకాలుగా హెల్ప్ చేయొచ్చు. మనల్ని ఎవరు కూడా వచ్చి మనల్ని కాలర్ పట్టుకొని నాకు ఈ హెల్ప్ చేయమని అడగరు. అదే మనం రాజకీయంలో ఉంటే ఒక ఎమ్మెల్యేగానో ఏదన్నా ఉంటే మేము మీకు ఓటేసాము, నువ్వు ఈ పని చేయలేదు అని చెప్పి మనల్ని కామెంట్ చేసి గద్దించి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే నన్ను అడగలేరుగా, నేను ఐఎమ్ ఏ ఫ్రీ బోర్డ్. ఖచ్చితంగా నా మనసుకు నచ్చి వీళ్ళు నిజంగా వీళ్ళు విక్టిమ్స్, వీళ్ళు బాధితులు అని అన్నప్పుడు నేను సహాయం చేసుకోవాలన్నప్పుడు ఫ్రీగా నేను చేస్తాను. నా మీద ఎటువంటి ప్రభావం ఉండదు. అదే నేను ఒక పార్టీలో, ఒక రాజకీయ పార్టీ ఉంటే అక్కడ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, పొలిటికల్ ఈక్వేషన్స్. ఆ ఫ్రీడమ్ ఉండదు నాకు న్యాయం చేయడానికి. అలానే నేను మీవి కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను, అంటే కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్స్ లో చాలా సందర్భాల్లో మీరు నేను పాలిటిక్స్ కి రాను, మా అమ్మగారి మీద ప్రమాణం అని చెప్పేసి మీరు వాగ్దానం తీసుకున్నాను అన్నారు. అలాంటి అంత టఫ్ గా, అంత ఖచ్చితంగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు అంటే మదర్ గాని ఏమన్నా సపోర్ట్ లేదా, మేడం గారు గాని ఏమన్నా సపోర్ట్ లేదా? వాళ్ళకి దీనికి సంబంధం లేదు, ప్యూర్లీ దిస్ ఈజ్ మై ఇండివిజువల్ అభిప్రాయము. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మన ప్రజలు, నాట్ ఓన్లీ మన కమ్యూనిటీ, సొసైటీలో ప్రజలు ఇప్పుడు అందరినీ చూస్తున్నారు. సంఘాలు పెట్టి ఏదో జాతిని ఉద్ధరిస్తున్నామని చెప్పి వాళ్ళ అల్టీరియర్ మోటివ్ వాళ్ళు నేను ఎమ్మెల్సీ కావాలా, చైర్మన్ కావాలి, లేదా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలి అనే స్వార్థ చింతనతోనే సంఘాలు పెట్టి దర్పం మెయింటైన్ చేస్తున్నారు సంఘాల నాయకులు. మన విశ్వబ్రాహ్మణ సంఘాలనే కాదు, అన్ని కులాల్లో అంతే. సో అట్లా మనం అందరిలాగా ఆ విధంగా ఉండకూడదు. సంథింగ్ యూనిక్ గా ఉండాలి, మనం ఆనెస్ట్ గా ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి. మనకున్న శక్తియుక్తుల మేరకు, మనకున్న కెపాసిటీస్ మేరకు మన వాళ్ళకి ఎవరైతే బాధలో మనల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళకు మనం న్యాయం చేయగలిగితే అంతకంటే మనకు వేరే సంతృప్తి ఏం లేదు. పదవి వల్ల వచ్చేది ఏం లేదు. అది కేవలం మన గొప్ప ఫీల్ కావడానికి తప్పితే సేవ చేయాలనుకుంటే, హెల్ప్ చేయాలనుకుంటే మన ఇన్ఫ్లుయెన్స్ కారిడార్ ని, మన ఇన్ఫ్లుయెన్స్ ఇంటెన్సిటీని మనం పెంచుకుంటూ ఫ్రీ పర్సన్ కూడా మనం చేసుకోవచ్చు, చాలా మంచి పేరు తెచ్చుకోవచ్చు, ఎక్కువ మందికి నిజాయితీగా, ఆనెస్ట్ గా మనం నిస్వార్థంగా సహాయం చేయొచ్చు. అది నా వాదన, నా ఆశయం. మీరు ఇక్కడ హైదరాబాద్ లోనే కాకుండా ఇంకా కొన్ని చోట్ల జాబ్ చేస్తున్నారు. బాగా మీకు రాజకీయ పరంగా గానీ, ఇటు ప్రజల పరంగా గానీ వార్నింగ్స్ వచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా?
ఉన్నాయి, చాలా సార్లు ఉన్నాయి. కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాస్ లో చేసాము. కుల్సుంప్ర సిఏగా అక్కడ హిందూ ముస్లిం పొలిటీషియన్స్ ఒక వర్గం తప్పు చేసినా మనం ఆ వర్గాన్ని మనము అంటే లా అండ్ ఆర్డర్ పరంగా కంట్రోల్ చేయడానికి చేసినప్పుడు ఆపోజిట్ వాళ్ళు మనం వాళ్లకు సపోర్ట్ చేయటం లేదు, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకోవడము, వాళ్ళు రాజకీయ ప్రజాప్రతినిధులు చాలా తీవ్రమైన ఒత్తిళ్లు తేవడం, మనము చాలా ఒత్తిడికి లోను కావడము, అంటే అక్కడ న్యాయంగా మనం చేయాల్సిన దాన్ని వాళ్ళు డివైడ్ చేయాలని చూస్తారు ఫోన్స్ చేసి. సో ఆ విధంగా అలాగే లా అండ్ ఆర్డర్ డిఎస్పీ ఉన్నప్పుడు చాలా చోట్ల రాజకీయ నాయకులు మనల్ని చాలా ఒత్తిడికి గురి చేయడము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ న్యాయంగా మనము స్టబర్న్ గా నిలబడ్డాం. వాళ్ళ ఒత్తిళ్లకు లొంగిందనేది లేదు ఎక్కడ కూడా. మనం కరెక్ట్ గా న్యాయంగా ఎవరికి చేయాలనుకున్నామో వాళ్ళకే న్యాయం చేశాం, కానీ ఒకళ్ళ ఒత్తిళ్లకు లోనయ్యి మనము న్యాయం చేయాల్సిన వాళ్ళకి అన్యాయం అయితే ఎప్పుడు చేయలేదు. యాక్చువల్ గా మీరు ఇప్పుడు ఉంటున్నది క్రైమ్ బ్రాంచ్, కానీ మీరు మన సంఘం వాళ్ళతో గాని ఫ్రెండ్స్ సర్కిల్లో గాని విపరీతంగా కిరణ్ సార్ అంటే ఒక డైమండ్ లాగా మెరుస్తా ఉన్నారు సార్. అసలు అంత కూల్ గా ఇంత మందిని ఎలా డీల్ చేస్తా ఉన్నారు? అదే చెప్పాను కదా నేను, ఒక మూమెంట్, ఒక ఉద్యమం లాగా ప్లస్ ఒక లైఫ్ లో ఒక మోటో లాగా అందరికి సహాయం చేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. దాని తర్వాత సబ్సిక్వెంట్ గా నేను డ్యూ కోర్స్ ఆఫ్ నా సర్వీస్ ఇన్స్పెక్టర్ గా డిఎస్పీ గా ఎప్పుడైతే నా కారిడార్ పెరుగుతుందో, నా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందో, సో అందరికి సహాయం చేయాలనుకునే నేచర్ దాన్ని ఇంక్రీజ్ చేశాను. మీకు చెప్పే కదా, ఆనెస్ట్ గా నేను పాలిటిక్స్ లోకి రాను, ఎటువంటి పదవులు తీసుకోను, కేవలం నాకు చేతనైన హెల్ప్ నా ఫ్రెండ్స్ కి, నా బంధువులకి, నా కమ్యూనిటీ పీపుల్ కు చేస్తూ వెళ్ళాలనే ఒక దృక్పథంతో ఉద్యమంగా ఉధృతంగా చేస్తూ వస్తున్నాను. అందుకనే మాక్సిమం రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా ఎక్కువ మంది నన్ను రోజు రోజుకి సహాయాలు, నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అని శ్రీకాకుళం నుంచి చేస్తారు, అనంతపురం నుంచి చేస్తారు, ఆదిలాబాద్ నుంచి చేస్తారు. అందరికీ ఓపిక్ గా వినడము, వాళ్ళ ప్రాబ్లం సమస్యని, మళ్ళీ ఆ ప్రాబ్లం అటెండ్ కావడము. 80% ఆల్మోస్ట్ మనం ఒక 20% రిజల్ట్ అచీవ్ చేయలేము, ఎందుకంటే వీళ్ళకు ఆ ప్రాబ్లం అంత కాంప్లికేటెడ్ ఉంటుంది, లేదా వీళ్ళ వైపున అంత ఖచ్చితంగా వీళ్ళకే న్యాయం జరగాలనే ఇష్యూ ఉండకపోవచ్చు అక్కడ. అందుకని ఒక 20% ఫెయిల్ అవుతాము, బట్ 75 to 80% మనము పరిష్కరించగలుగుతున్నాం వాళ్ళ సమస్యలన్నీ. అందుకనే వాళ్ళకు ఆ అభిమానం మన మీద రోజు రోజుకు పెరుగుతుంది. ఎందుకంటే రోజు రోజుకి ప్రాబ్లమ్స్ లో నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు సంఖ్య. ఇంకొకటి ఏంటంటే మీ బర్త్డే జరిగింది సార్ నవంబర్ మంత్ లో. బర్త్డే ఒక నెల రోజులు దాంతుమ్ అని మొత్తం వాళ్ళు అంటే చాలా దగ్గర నుంచి మీకోసంగా స్పెషల్ గా ఆర్ట్ పెయింటింగ్స్ చేయడం గానీ, ఫ్లెక్సీలు చేయించడం గానీ, అవి కూడా ఐరా ఛానల్ ప్రేక్షకులందరికీ నేను కొన్ని అయితే విజువల్స్ వదులుతాను సార్ తప్పనిసరిగా. సంకల్పం నీ ఆయుధమై సాగాలి ముందుకు వీరుడవై, యుద్ధం గెలిసే సైనికుడై పోరాడాలి నువ్వు యోధుడవై, ఓటమి గెలుపుకు తొలిమెట్టు నీ ఆటద పట్టర ఒక పట్టు. History tells us that powerful people come from powerful places. History. గోపాల బాలుడమ్మ నా
వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించెని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా नीले नीले अंबर पर चांद जब आए प्यार बरसाए हमको तरसाए ऐसा कोई साथी हो ऐसा कोई प्रेमी हो प्यास दिल की बुझा जाए नीले नीले अंबर पर चांद जब आए प्यार to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy बार दिन ये आए बार बार दिल ये गाए तू जिए हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించెని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే ఈ అందమైన పుట్టినరోజు సందర్భంగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు टाइगर का हुक्म ఇలాగా ఉన్నప్పుడు ఒక మనిషికి అయితే గర్వం వస్తుంది సార్. సహాయం మనమే చేస్తున్న ఒక ఇది ఉంటుంది, కానీ వాటన్నిటికీ అతీతంగా ఉంటున్నారు. మీ డ్రీమ్ ఏంటి సార్? డ్రీమ్ అంటే ఏం లేదు, చెప్తా కదా జీవితాశయం ఇతరులకు సహాయం చేయాలని. Okay. నాకు డ్రీమ్ అంటే ఏం లేదండి. అట్లా డ్రీమ్ ఉంటే ఇప్పుడు మిగతా వాళ్ళలాగా నేను కూడా సెల్ఫిష్ పదవులొద్దు, రాజకీయాల్లోకి రాను. కేవలం ఒక వ్యక్తిగా అందరికి నా చేతనైన సహాయం చేసుకుంటూ వెళ్తాను. నేను ఫ్రెండ్షిప్ కోరుకుంటాను, ఫ్రెండ్స్ కు చాలా వాల్యూ ఇస్తాను. నా ఫ్రెండ్స్ అందరు కూడా నన్ను చాలా ప్రాణప్రదంగా చూసుకుంటాను. నేనంటే ఇష్టం అందరికి. అలాగే గత కొద్ది సంవత్సరాలుగా మన కమ్యూనిటీలో అందరికి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు సహాయం చేస్తూ వస్తున్నాను. వాళ్ళ అభిమానం ఆ విధంగానే పెరుగుతూ వస్తుంది. ఆర్థిక పరంగా కూడా మీరు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు అని మాకు మెసేజ్ వచ్చింది. ఇబ్బందుల్లో ఉన్నా గానీ ఒకరికి సహాయం చేయడానికి మీరు ముందుంటున్నారు సార్. అలా ఎలా మీరు మంచి ఫ్రెండ్స్ మనకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు.
వాళ్ళందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. మన వాళ్ళు పేదవాళ్ళు ఎవరన్నా వైద్య నిమిత్తం గానీ ఇతర వేరే ప్రాబ్లమ్స్ తో గానీ ఏదన్నా మనము సహాయం అడిగినప్పుడు ఆ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసి మన ద్వారా ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఆ పేదవాళ్ళకి వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉందో వైద్య నిమిత్తం ఉండొచ్చు, ఇంకోటి విద్యా నిమిత్తం ఉండొచ్చు, అవసరాన్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్యూ. సో నా ఫ్రెండ్సే ఎక్కువ, నా ఫ్రెండ్స్ నా చిన్ననాటి స్నేహితులు, నా ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకు పోలీస్ పరంగా వాళ్ళకు చాలా అవసరాలు వస్తుంటాయి ఒక్కోసారి. సో నేను వాళ్ళకి తలలో నాలుకలాగా ఒక ఆపత్ బాంధవుడిగా నేను చిన్నప్పటి నుంచి ప్రాణమిత్రులు అంతా మొత్తం అందరూ వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, అలా డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అంత ప్రాణమిత్రులు అనమాట. సో వాళ్ళకి ఏదన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట, మనకి ఏదన్నా ఉంటే మనల్ని ఆదుకోవడానికి సహాయం చేయడానికి మన కిరణ్ కుమార్ ఉన్నాడు అనే భావనలోకి మనమంతా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశాము. సో వాళ్ళు ఎవరైనా కానీ మన పేదవాళ్ళు ఎవరైనా అవసరం ఉన్నప్పుడు 10-20 వేలు ఏదైనా కావాలంటే ఏదైనా మెడిసిన్స్ పర్పస్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళే చేస్తారు. మన దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదండి. యాక్చువల్ గా మనము ఒక పోస్ట్ లో ఉన్నాము, అది మనం సంపాదించుకోవాలి అనే ఉంటారండి, మానవ సహజం అది. నేనే సంపాదించుకోవాలి, నేనే తినాలి అలా ఉంటుంది. కానీ మీ దగ్గర లేకపోయినా మీరు ఇంత సహాయం చేస్తున్నారు. సో మన విశ్వబ్రాహ్మణులకు కానీ యూత్ కి కానీ మీరిచ్చే మీ నుంచి ఒక మంచి మెసేజ్. ఏం లేదండి, అంటే నా వరకు అంటే నేను ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వగలను కానీ ఆ మెసేజ్ ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆపాదించుకుంటారు. బట్ ఉన్నది నా లైఫ్ లో ఉన్న నా వాస్తవాన్ని నేను మీకు అందరికి ప్రేక్షకులు తెలియజేస్తాను. నాన్నగారు ప్రముఖ డాక్టర్, ఆయన నాకు ఫాదరే కాదు గాడ్ ఫాదర్. అలాగే బ్రదర్స్ డాక్టర్స్, వాళ్ళు వెల్ సెటిల్డ్ ఇన్ యుఎస్, వాళ్ళు నాకు అండదండలు. నాన్నగారు ఈ రోజు కూడా సంపాదిస్తున్నారు డాక్టర్ గా 83 years ఏజ్ లో. సో ఆయన ద్వారా వచ్చి మనకు ప్రాపర్టీస్ కానీ ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, నా కొడుకు పెళ్లి చేశాను, కూతురు పెళ్లి చేశాను, ఉన్నదాంతో సంతృప్తిగా ఉన్నామండి. నాకు ఇష్ట దైవం నా ఆఫీస్ లో ఎప్పుడు కూడా గౌతమ బుద్ధుడు ఉంటాడు. ఆయన ఎన్నో మనకు చెప్పారు, ఆయన మంచి మాటలు ఆయన ఎన్నో చెప్పారు. బట్ ఒకటి మాత్రం నేను ఆయన చాలా దాన్ని జీవితంలో సీరియస్ గా తీసుకోవడం వల్ల కోరికలే మానవుడి అశాంతికి కారణం అనే ప్రిన్సిపల్ ని చేసుకుని ఉన్నంత వరకు నాకు పెద్ద ఆస్తులు ఏం లేవు, మా ఫాదర్ ద్వారా వచ్చే ఆస్తులు అంతే. ఇతరత్ర లైఫ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం అంతేగాని మనకు కోట్లు కావాలి, ఎక్కువ ఆస్తులు కావాలనే ఆలోచన లేదు. ఫ్రెండ్స్ నా లైఫ్, ఫ్రెండ్సే నాకు బలము. ఫ్రెండ్స్ తోనే నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాను. వాళ్ళే నన్ను కష్టాల్లో ఆదుకుంటారు. అలాగే నాన్నగారు, బ్రదర్స్ అందరు కూడా పైన దేవుడు. ఈ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నానండి. మనకు డబ్బే ఉండాల్సిన అవసరం లేదు. కానీ నేను ఎన్నోసార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినానండి, కానీ ఇంతవరకు మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దాదాపు 1 year నుంచి వెయిట్ చేస్తాను. సో ఇక ముందు లైఫ్ లో అంటే మీరు చెప్పారు కదా మీకు ఇంకా ఎక్కువగా ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ సార్. యాక్చువల్ గా నేను ఒకసారి మీ ఇంటర్వ్యూ కోసం అని వస్తే అది వచ్చేసి ప్రెస్ మీట్ అయిపోయింది, బ్రహ్మంగారి మఠంలో అలా అయిపోయింది. సో మీరు ఇంకా మన వాళ్ళకి గాని ఎవరికైనా గాని ఆపద అంటే ఆపద్ బాంధవుల్లాగా, స్నేహానికి మారుపేరుగా, ఓర్పుకి నిలువెత్తు నిదర్శనంగా, ఇలాగా ఎన్నో అవతారాలతోటి మీరు ఒకే జన్మలో ఇన్ని అవతారాలు ఎత్తుతున్నారు. చాలా సంతోషం. పెద్ద వర్డ్స్ మీరు వాడుతున్నారు, అన్ని అలవర్చుకున్నాము. ఓపికగా వినడము, ఎవరన్నా సమస్యలో మనకు ఫోన్ చేసినప్పుడు మనం ఎంత ఓపికగా వాళ్ళది వింటే పరిష్కారానికి అంత ఆలోచన మార్గం ఒకటి మనకు త్వరగా దొరుకుతుంది. మనకు ఓపిక లేదనుకోండి, వాళ్ళ సమస్యను వాళ్ళు ఎక్స్ప్లెయిన్, కొందరేమో షార్ట్ కట్ లో చెప్తారు, కొందరేమో ఏజ్డ్ పర్సన్స్ ఫోన్ చేస్తారు. మొన్న ఒక లేడీ ఫోన్ చేసింది గుంటూరు జిల్లా నుంచి, 1.5 hour మాట్లాడు, తన సమస్య గురించి 1.5 hour మాట్లాడు. కానీ ఓపికగా వినాలి మనం. వాళ్ళు అంత చెప్తున్నప్పుడు మనం వినకపోతే వాళ్ళకు ఫీలింగ్ కలుగుతుంది, సార్ కేవలము ఏదో షో ఆఫ్ అన్నట్టు మన మాట వినటం లేదు, సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అనే ఫీలింగ్ వాళ్ళకి కలగజేయకూడదు. సో అందుకని నేను అది అలవర్చుకున్నా. ఓపికగా నేను వింటాను, గంట అయినా వింటాను, 1.5 అయినా వింటాను. మనం ఎప్పుడైతే ఓపికగా పేషెన్స్ గా మనం వాళ్ళది సమస్యను మనం అర్థం చేసుకోగలుగుతామో విని, అప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఆలోచన పరిష్కారం అనేది దొరుకుతుంది, మనం సాల్వ్ చేయొచ్చు. కరెక్ట్ గా ఎవరిని మనం ఈ విషయం మీద మనం ఎవరిని కాంటాక్ట్ చేస్తే మనకు పని అవుతుంది అనే ఆలోచన కూడా ప్రాపర్ గా మనకు దొరుకుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నా అంటే ఏది సంబంధం లేకుండా ఇంట్లో ఉన్నా గానీ ఒక సైబర్ క్రైమ్ ఒకటి క్రియేట్ అయింది సార్. ఎందుకు అంటే మన అకౌంట్ లో ఉన్నవి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియట్లే. ఎందుకంటే ఎవరు ఏది నొక్కేస్తారు. ఎడ్యుకేటర్స్ కూడా ఇప్పుడు ఎక్కువగా అయిపోయింది. ఇది ఈ క్రైమ్ హైదరాబాద్ లో ఎక్కువ ఉందని విన్నాం. ఇప్పుడు ఆంధ్ర వైపు కూడా చాలా, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎంటైర్ ఇండియా. దీనికంతా కారణం ఒకటే, గ్రీడీనెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మానవుడికి అత్యాశ. చదువుకున్న వాళ్ళు కూడా ఆఖరి పోలీస్ ఆఫీసర్స్ కూడా బలైపోతున్నారు ఆన్లైన్ ఫ్రాడ్స్ కి. ఈ విధంగా ఇప్పుడు నేను ఎలాగైతే మీకు మీ ఛానల్ కి నేను గుడ్ థింగ్స్ అనేది నేను చెప్తున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ ఆ విధంగానే ఒక కాలేజ్ యానివర్సరీలో సైబర్ క్రైమ్స్ మీద మాట్లాడాడు, హితవు చెప్పాడు, అలర్ట్ గా ఉండండి అని చెప్పాడు. చెప్పి తనే చాలా పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయాడు ఆన్లైన్ ఫ్రాడ్ లో, ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. సో దీనికంత కారణం ఏంటంటే ఆశ, హ్యూమన్ బీయింగ్. ఆ ఆశ లేకుండా సెల్ఫ్ కన్సిస్టెన్సీ, సాటిస్ఫాక్షన్, మనకు ఉన్న దాంతో మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని ఎప్పుడైతే సెల్ఫ్ కంటైన్మెంట్ ఉంటుందో వాళ్ళు ఇటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ దేనికి లోను కారు. కాకపోతే యంగ్ జనరేషన్ ఏంటంటే ఇప్పుడంతా వాళ్ళకు మనీ సంపాదించాలి, మల్టిప్లై చేయాలనేది ఒక హాబీ లాగా చేసుకున్నారు. యాక్టివ్ గా ఎంగేజ్ లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది మనకు సినిమా స్లైడ్స్ రూపంలో, అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి ఛానల్లో వస్తా ఉంది, న్యూస్ పేపర్స్ లో వస్తుంది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూస్తూ ప్రికాషన్స్ తీసుకుంటే ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ కు లోను గారు మోసపోదు. ఓన్లీ మనం ఇవేమన్నా అత్యాశకి పోయి ఒకటి గేమ్స్ కానీ ఇవి కానీ ఆడటం వల్లే పోతుందా, లేకపోతే అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు సార్, ఒక మెసేజ్ వస్తే అది ఓపెన్ చేస్తే అమౌంట్ వెళ్ళిపోతుంది అని విన్నాము. అసలు ఇది స్వయంకృత ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ సేయింగ్, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ 2-3% సైబర్ క్రైమ్ కు లోన్ అవుతున్నారు. చదువుకున్న వాళ్లే 90% సైబర్ క్రైమ్స్ కి విక్టిమ్స్ అవుతున్నారు. కేవలం గ్రీడీనెస్, షార్ట్ టైమ్ లో డబ్బు సంపాదించాలి, ఆన్లైన్ లో స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి, ప్రతిదీ లింక్ ఓపెన్ చేసి చదువుకున్న వాళ్లే లింక్ ఓపెన్ చేస్తారు. మా బంధుత్వంలో మొన్న ఒక డాక్టర్ గారు లింక్ ఓపెన్ చేశారు, శాలరీ అకౌంట్ లో 5 లక్షలు చదువుకున్న వాళ్ళు, ఒక డాక్టర్. మళ్ళా ఆ మధ్య ఎప్పుడో 2017లో అనుకుంటా, నేను ఇదే సిసిఎస్ లో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఒక బ్యాంక్ మేనేజర్ క్రెడిట్ కార్డు కేవైసీ డీటెయిల్స్ మేము మా రెన్యువల్ చేయాలి, మీ క్రెడిట్ కార్డుది పిన్ నెంబర్ చెప్పండి అని అంటే బ్యాంక్ మేనేజర్ ఉండి పిన్ నెంబర్ చెప్పారండి. దీన్ని ఏమనాలి? చదువుకున్న వాళ్ళే ఫుల్స్. చదువుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్లకు ఒక భయం, కామన్ ఫియర్ ఉంటుంది మైండ్ లో. ఈ విధంగా అన్ని ప్రకటనలు వస్తున్నాయి, మనం ఏది నొక్కకూడదు, మనకు తెలియదు, మనకు ఇంగ్లీష్ లో చదవడం రాదు అని చెప్పి వాళ్ళు భయంతో వాళ్ళు ఏది వస్తారు, ఏ యాప్ వస్తారు, ఏ లింక్ వస్తారు. చదువుకున్న వాళ్ళే అత్యాశ, ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసి పోగొట్టుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మా ఐరా ఛానల్ ప్రేక్షకులందరికీ మీ గురించి నేను ఒక గొప్ప పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేశానని నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ఆశ లేదు, పదవుల మీద వ్యామోహం లేదు, చేసినంతసేపు మీ దగ్గర లేకపోయినా సహాయం చేస్తున్నారు. హెల్త్ పరంగా వచ్చినా గానీ హాస్పిటల్స్ లో మాట్లాడి చేస్తున్నారు. ఎంతో మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేశారు. అలానే కాదు, టోటల్ బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి చాలా మందికి క్యూర్ చేయించారని మేము విన్నాం సార్. కానీ మీకు ఇంకోటి చెప్పాలి, నేను పాయింట్ ఇప్పుడు గుర్తొచ్చింది. లాస్ట్ ఇయర్ మేమంతా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, పారిశ్రామికవేత్తలు, రిటైర్డ్ జనరల్ మేనేజర్స్, నేను, అలాగే ఒక అడిషనల్ కలెక్టర్ గారు, మేమందరం కలిసి మనం ఇన్ని సంస్థలు వేరే వాళ్ళు ఎవరో పిలుస్తుంటే వాళ్ళ సంస్థలకు మనం ముఖ్య అతిథులకు వెళ్తున్నాము, మనం ఇంత చదువుకొని ఇంత పొజిషన్కి వచ్చాము, త్వరలో రిటైర్ అవుతున్నాము, మనం ఎందుకు ఒక సంస్థని స్థాపించద్దు, మనం ఎందుకు సహాయం చేయద్దు, సంస్థ ద్వారా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మన కమ్యూనిటీకి చెందిన వాళ్ళని మనం ఎందుకు ప్రోత్సహించకూడదు అని చెప్పి విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ అని లాస్ట్ ఇయర్ నేనే స్థాపించాను. దానికి ఒక పారిశ్రామికవేత్త, ఒక మంచి వ్యక్తిని ప్రెసిడెంట్ గా చేసుకున్నాం. మేమంతా మెంబర్స్ ఉన్నాము. ఉగాదికి ఒకసారి, విజయదశమికి ఒకసారి పురస్కారాలు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని ఐడెంటిఫై చేసి జెన్యూన్ పర్సన్స్ వాళ్ళను ప్రోత్సహించడము, అలాగే
పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళు కష్టపడి చదువుతారు, మెడికల్ కోర్సెస్ లోకి వస్తారు, ఇంజనీరింగ్ కోర్సెస్ లోకి వస్తారు. అలాగే వైద్య నిమిత్తం ఖర్చులు అవసరం ఉంటుంది, పేదరికం వల్ల వాళ్ళకి అంత డబ్బు ఉండదు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. ప్లస్ అలాగే ఈ విద్యార్థులు ఎవరైతే మెడిసిన్ ఇంజనీరింగ్ చదవడానికి సీట్లు సంపాదిస్తారో వాళ్ళ సెమిస్టర్ ఫీజులు కానీ టర్మ్ ఫీజులు కట్టే యోగ్యత తల్లిదండ్రుల దగ్గర ఉండకపోవచ్చు, పేద వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఫేజ్ వైజ్ వాళ్ళకు మా ఆర్ట్ ఫౌండేషన్ తరపు నుంచి ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ ఉగాది నుంచి లాస్ట్ ఇయర్ ఉగాదికి విజయదశమికి నిష్ణాతులైన వాళ్ళని వివిధ రంగాల్లో డాక్టర్స్, సైంటిస్టు, జ్యోతిష శాస్త్రజ్ఞులు, శిల్పాచార్యులు ఇలా వాళ్ళని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని పురస్కరించుకున్నాము, అవార్డ్స్ ఇచ్చాము. ఈ ఉగాదికి రేపు మార్చ్ 31 రవీంద్ర భారతిలో మా ఆర్ట్ ఫౌండేషన్ తరపున ఫస్ట్ టైం, అంటే ఇది స్టార్ట్ నాంది అన్నమాట, పేద విద్యార్థులకు అలాగే వైద్య నిమిత్తం ఖర్చుల కోసము మా ఆర్ట్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించాము. సో ఈ పరంపర అనేది రాను రాను ఇంకా ప్రతి అకేషన్ లో సంఖ్య పెరుగుతానే ఉంటుంది మేము సహాయం చేసేది. ఇది ఒకటి రీసెంట్ గా మేము స్టార్ట్ చేసాం. గ్రేట్ సార్. మీలాంటి ఇప్పుడు ఇందాక మా ఐరా ఛానల్ ప్రేక్షకులు చెప్పాను సార్, ఒక స్పెషల్ పర్సన్ అని ఒక డైమండ్ నే తీసుకొచ్చానండి. ఎందుకంటే ఇన్ని కోణాలు ఒక పర్సన్ లో చూడడం నేను ఫస్ట్ టైం. అలానే సార్ ఫస్ట్ 31st కి ఒక అఖిల భారత విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు. నేను సార్ తో ఇంటర్వ్యూ చేసేది కూడా ఇది ఫస్ట్ టైం. మన ఐరా ఛానల్లో ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. నాకు సార్ బ్లెస్సింగ్స్ కావాలి, ఎందుకంటే ఇంత మంచి వ్యక్తి దగ్గర నేను బ్లెస్ తీసుకోవడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. సార్ బ్లెస్సింగ్ సార్. ఓకే, చాలా చాలా హ్యాపీ సార్. నాకు అంటే మీరు బిజీ సేవా కార్యక్రమాల్లో బిజీ అవ్వకుండా ఉంటే ఇంకొకసారి నేను మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సార్. చూసారు కదండి, మన ఐరా ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ఏసీపీ సార్, కిరణ్ సార్ ని మనం కొత్త కోణాల్లో చూసాం కదా. మరి మరో కొత్త పర్సన్స్ తోటి మళ్ళీ మన ఐరా ఛానల్ ప్రేక్షకుల ముందుకి మళ్ళీ వస్తాను. మన ఐరా ఛానల్ ప్రేక్షకులందరూ ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఐరా ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.